హాయ్ ఫ్రెండ్స్. మనం చెర్రీ పళ్ళు చూస్తాం కదా బయట బేకరీల దగ్గర. ఆ చెర్రీ పళ్ళు తయారు చేసేది ఈ వాక్కాయలతోనే. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కావాల్సినయి ఈ రెడ్ కలర్‌లో ఉండే కాయలు తీసుకుంటే మంచిది. ఇయే కాకుండా ఇందులోనే వైట్ ఉంటాయి. ఈ వైట్ కలర్‌లో ఉంటాయి. దీనికైతే మనం ఫుడ్ కలర్ ఎక్కువ వేయాల్సొస్తది. ఎందుకంటే ఫుడ్ కలర్ మనం తినకూడదు కాబట్టి, మనం రెడ్‌గా ఉండే కాయలు తీసుకోవడమే మంచిది. ముందుగా ఈ కాయలు ములిగే వరకు వాటర్ తీసుకుందాం. ఈ వాటర్‌లో ఇది మన కిల్లీ షాపుల్లో దొరికే సున్నం. ఈ సున్నాన్ని కొంచెం వేసుకుందాం. ఈ సున్నం గనుక మీ దగ్గర లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఈ సున్నం కొంచెం వేసుకుందాం. ఈ కాయల్ని ఇందులో వేసేసుకుందాం. వీటిని ఒక 3, 4 గంటలు పక్కన పెట్టేసుకుందాం. ఈ 3 గంటలు నానబెట్టుకున్న కాయలన్నీ ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో కొంచెం కాయలు ములిగిన నీళ్ళు తీసి వీటిని ఒక్కసారి వేడి చేసుకుందాం. ఈ నీళ్లు గోరువెచ్చగా మరిగాక ఒకసారి ఈ కాయల్ని ఇందులో కడిగేసుకుందాం. ఈ కాయల్ని మనం శుభ్రంగా ఈ వేడి నీళ్ళతో కడిగేసుకుని ఈ నీళ్ళు మొత్తం వంపేసుకుందాం. ఈ కాయల్ని ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కాయని మనం ఎలా కట్ చేసుకుంటామంటే ఈ లోపల ఉండే పిక్క వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ లోపల ఉండే పిక్కల్ని తీసుకోవాలి. ఈ లోపల ఈ పిక్కలు ఉంటాయి కదా, వీటిని మొత్తం తీసేసుకోవాలి క్లీన్ గా. అలా మొత్తం కాయలన్నీ తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం క్లీన్ చేసుకున్న కాయలు ఇవి. పిక్కలు అయితే చాలా వచ్చినాయి. ఇవి తీయడానికి మనకి చాలా టైం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం. తర్వాత ఒక గ్లాసు షుగర్ తీసుకుందాం. ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా పోసుకుందాం. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఫుడ్ కలర్ మనం తినకూడదు కాబట్టి దాన్ని చాలా తక్కువగా యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకొని అలా చూసేద్దాం. తర్వాత నెక్స్ట్ ఈ కాయలు అనేవి అందులో వేసేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ఏం చేస్తామంటే కొంచెం నిమ్మరసం, ఒక కాయ నిమ్మరసం వేసుకుని తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటిని అయితే బాగా ఉడకబెట్టకూడదు. ఇప్పుడు వీటిని ఒక రోజు పక్కన పెట్టేసి రెండో రోజు చూసుకుందాం. ఇప్పుడు మన పళ్ళు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ పాకం రాకుండా ఇలాంటి చిల్లుల గరిటెతో తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. మనం ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోవడం వల్ల కలర్ ఇలా వచ్చింది, లేదంటే ఇంకా రెడ్గా వస్తుంది. కానీ ఫుడ్ కలర్ తినడం మంచిది కదా కాబట్టి మనం తక్కువే వేసుకోవాలి, ఇంట్లోకే కాబట్టి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.